మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. ఎలా ఉంటుంది మీ ఫ్రెండ్షిప్? ఒకప్పుడు క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ అన్నారు, పదవులు మారిపోయాయి. మరి ఇప్పుడు చనువు ఉందా లేకపోతే సార్ అనాల్సి? చనువు అనేది అట్లాగే ఉంది. నేను నలుగురితో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆయన నన్ను కుసుమ్ సార్ అని అంటాడు. ఎవరితో సంబంధించాలన్నప్పుడు నేను సీఎం సార్ అంటాను. ఇద్దరం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు పేరు పెట్టి పిలుచుకుంటుంటాం. బట్ మూడో వ్యక్తి ఎవరైనా ఉంటే మాత్రం ఆ మర్యాదలు అనేది అది ప్రోటోకాల్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, నేను ఆయన గీయటం ఎట్లాగ ఇస్తాను, ఆయన కూడా నాకు అదే మర్యాద ఇస్తాడు. ఓకే, మేము మా ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి. మేము క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్మి, ఇద్దరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, ఇద్దరి స్వయంవరాలు, మళ్ళీ ఇద్దరం ఇప్పుడు నైబర్సు. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా ఇద్దరు పక్క పక్క ఇల్లు కట్టుకుంటారని? అది ఇంత పెద్ద మహానగరంలో ఇద్దరం ఒకటే దగ్గరికి వచ్చి ఉండటం అనేది అది కాకతాళీయం కావచ్చు, అది ఇక డెస్టినీ కావచ్చు. ఫస్ట్ ఎవరు కట్టుకున్నారు? ఫస్ట్ నేను కట్టుకున్నాను, తర్వాత తను వచ్చాడు. ఓకే, ఇప్పుడు మా ఇంటి ముందే తనది క్యాంప్ ఆఫీస్. ఓకే, ఇంటి వెనక ఆయన ఇల్లు. అలాగే ఇద్దరం ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్స్ అయ్యాం తెలంగాణ కాంగ్రెస్లో. మా అల్లుడు తూర్పుగోదావరి జిల్లానే, ఆయన అల్లుడు తూర్పుగోదావరి జిల్లా. అట్లా చాలా పోలికలు ఉన్నాయి మాకు. ఓకే, సో అన్ని కలిసి వచ్చాయి అనమాట. అంటే అట్లా కలిసి వస్తున్నాయి. అట్లా ఇప్పుడు పైకి వెళ్తే ఆయన పైకి వచ్చిందా, మీరు పైకి వచ్చిందా కానీ హాయ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నా ఇంటి నుంచి బంతిని గట్టిగా విసిరితే ఆయన ఇంట్లో పట్టుకోవచ్చు. సూపర్. కానీ మీరు అన్నారు ఒక మాట, ఒక్క అమ్మాయిని కూడా ఆయన తలెత్తి చూడరు, ఒక హాయ్ కూడా చెప్పరు ఒక అమ్మాయికి. అంటే క్లాస్లో ఉన్న అమ్మాయిలకు కూడా కో ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి. అలాంటిది ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారు ప్రేమలో పడ్డారు, గీత గారిని లవ్ చేశారు అన్నప్పుడు షాక్ అయ్యారండి? అంటే అది కూడా ఒక విజన్, ఆమెతో పరిచయం ఏర్పడి ఉంది కాబట్టి ఇక ఓన్లీ ఆమె ఆయన మనసులో ఉండేది. వేరే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం అనేది కూడా తనకి ఇష్టంగా ఉండేది కాదు. ప్లస్ పెద్దగా అందరితో కలివిడిగా కలుపుకోలుగా ఉండే టైప్ కూడా కాదు. తనకి క్లోజ్గా ఉన్న సర్కిల్ తోటే క్లోజ్గా ఉండేవాడు కానీ అందరితో సరదాగా ఉండే టైప్ కాదు. ఓకే, కొంచెం రిజర్వ్డ్గా ఉండే టైపు. ఇక అది అందుకని మీకు ఆ సంఘటన చెప్పడం జరిగింది. చెప్పారు, షేర్ చేసుకున్నారు మీతో ప్రేమించిన తర్వాత? అప్పట్లో పెద్ద ఫైట్లే జరిగాయి ఈ ప్రేమ వివాహం కోసం అని చెప్పి. చేసుకునేవాడు, తను ఢిల్లీ వెళ్ళి వస్తుండేవాడు. అవన్నీ తెలుసు. అవన్నీ నేను చెప్పడం కాదులేండి. ఏదన్నా ప్రేమికుల దినోత్సవం రోజు మీరు ఏదైనా ఇంటర్వ్యూ తీసుకొని గీత గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని అడిగితే బాగుంటుంది. వాళ్ళ సంగతి నేను చెప్పడం అనేది అంత బాగుంది. ఏమని పిలుస్తారు గీత గారు? అన్న అని పిలుస్తారా మిమ్మల్ని? అన్న అని పిలుస్తారా? ఓకే, సో ఆ ఫ్యామిలీ బాండింగ్స్ బాగున్నాయి. ఓకే, సో గ్రేట్ అండి. అసలు నిజంగా చాలా అరుదు రేవంత్ రెడ్డి గారి గురించి మీకన్నా ఇంత బాగా చెప్పేవాళ్ళు ఎవరు దొరకరు కూడా. తెలియదు తన సంగతి. తను అందరికీ ఎప్పుడు పరిచయం అంటే ఎమ్మెల్యేగా అయిన తర్వాత పరిచయం. అప్పటి నుంచి ఇప్పుడు నరేంద్ర రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారికి అడ్వైజర్గా ఉంటుంటాడు. ఓకే, తనకి ఎప్పుడు పరిచయం అంటే 2007, 8, 9 నుంచి పరిచయం. ఓకే, అంతే. బట్ మా పరిచయం 1989 నుంచి. ఓకే, ఓకే, కాబట్టి నాకు తెలిసినంతగా వేరే వాళ్ళు ఎవరికి తెలియదు. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా తిరిగేశారు మీరు? ఇక మాదంటే మా కాలేజ్ వచ్చేసేసి దోమలగూడ. తను ఉండేది దీపక్ థియేటర్ దగ్గర. ఓకే, తనకి అక్కడ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. నా మ్యారేజ్ కార్డు తనే డిజైన్ చేసి, అంటే వెనక రాజులు ఏదన్నా లేఖలు పంపాలంటే ఇట్లా ఉంటే విప్పి చూసేసి రేఖలు ఉంటే ఇట్లా చుట్టుతా ఉండేది కదా, అటువంటి తనే డిజైన్ చేసి తనే తయారు చేశాడు నా మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు. ఓకే, 91లో నా మ్యారేజ్ అయింది, 92లో తన మ్యారేజ్ అయింది. నా మ్యారేజే ముందయింది. ఓకే, నా మ్యారేజ్ కూడా వచ్చాడు. ఆ ఫోటోల్లో, పాత ఫొటోస్లో, మ్యారేజ్ ఫొటోస్లో ఉన్నాడు కలిసి మాతో. విజయవాడలో జరిగింది నా మ్యారేజ్. ఓకే, మధుకాల మంటపంలో. అక్కడికి 91 మార్చి 1 నాడు అక్కడికి రావడం జరిగింది. అవన్నీ ఇక మద్రాసు. సో ప్రింటింగ్ ప్రెస్ ఆయన స్వయంగా నడిపేవాడు. వాళ్ళ బ్రదర్స్ అక్కడ నుంచి ఆఫ్సెట్ ప్రింటింగ్ మిషన్స్ పంపేవాళ్ళు. అక్కడ ఆఫ్సెట్ అనేది అక్కడ తీసేసి నెక్స్ట్ టెక్నాలజీకి వెళ్ళిపోయారు అమెరికా వాళ్ళు. అప్పుడు మన ఇండియాలో అప్పుడప్పుడే ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్లు వస్తూ ఉండేవి. ఓకే, ఈయన అక్కడ నుంచి వాళ్ళ బ్రదర్స్ తోటి అవి అక్కడ ఉన్న తీసేసినవి ఇంపోర్ట్ చేసుకుని రీసైకిల్ చేసి ఆ మిషన్స్ కూడా చాలా ప్రింటింగ్ ప్రెస్లకు ఇచ్చేవాడు. ఈయన దగ్గర కూడా ఉండేది ఒక ప్రెస్. ఓకే, అప్పుడు ఎలా బాగా జాలీగా ఉండేదా మీ డేస్ అంతా? సినిమాలకు వెళ్ళటం అంటే జనరల్గా కాలేజ్ డేస్లో ఎవరి లైఫ్ అయినా, కాలేజ్ డే లైఫ్ ఎవరికైనా జాలీగానే ఉంటుంది. ఎక్కువ ఏ సినిమాలకు వెళ్తుంటారు? చాలా ఉన్నాయి. హిందీ సినిమాలు చూస్తుండేవాళ్ళం, తెలుగు సినిమాలు చూస్తుండేవాళ్ళం. నేను రెడ్డి హాస్టల్ బోర్డర్గా ఉండేవాడిని. తను కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి తను కూడా రెడ్డి హాస్టల్కి వచ్చేవాడు. ఖాళీ టైంలో ఎక్కువ రెడ్డి హాస్టల్లోనే కూర్చుండేవాళ్ళం. రాజా వెంకటరామరెడ్డి గారి హాస్టల్ హ్యాబిట్స్లో ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళము. అటు నుంచి కోటి, హ్యాబిట్స్ ఎక్కువ తిరిగేది అంతే. సిటీ మొత్తం తిరిగేవాళ్ళం కాదు. మా దోమలగూడ, హ్యాబిట్స్, కోటి,
ఓకే. ఈ దీపక్ థియేటర్, నల్లకుంట ఇటు సైడే ఎక్కువ తిరిగేవాళ్ళం. బైక్లో? బైక్లో నాకు కవసాకి ఉండేది, ఆయన దగ్గర యమహా ఉండేది RX-100. ఓకే. అప్పుడు నా దగ్గర కవసాకి KB400 ఉండేది. తర్వాత నా దగ్గర మిలిటరీ జీప్ అది కూడా ఉండేది. సో అలాగే తీసుకుని తిరుగుతుండేవాళ్ళం. అంతే, ఫుల్ జాలీ. ఆ, కానీ గ్రేట్ కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫ్రెండ్షిప్ అలానే ఉందంటే మీరు దాన్ని అలానే కాపాడుకున్నారు, ఆయన దాన్ని అలానే కాపాడుకున్నారు. yes. సో దీన్ని పెద్ద మిస్యూజ్ చేస్తే ఏముంది, అంటే పదవులు రాకముందు అలానే ఉన్నారు, పదవులు వచ్చిన తర్వాత అలానే Yes. ఉన్నారు. గ్రేట్ అండి అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.